ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఆదివారపు శుభములు వందనం తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఈరోజు చిన్న అంశం ధ్యానించుకుందాం. నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే, అసలు చూడండి, మన యొక్క జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలి అనేది, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలనేది చాలామంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే అధికారులకి ఇవ్వచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అది దేవుడు ఇష్టపడేది కాదు. అది దేవుడు ఇష్టపడేది కాదు. దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే, ఆయనకి ఇమ్మంటున్నాడు. ముందు ప్రథమ స్థానము ఆయనకి ఇమ్మని కోరుకుంటున్నాడు. నేనే దేవుడను అంటాడు కదా. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని మనం ఫస్ట్, మనం ప్రభుకి మనకి ఎన్ని పనులున్నా ఉండవచ్చు. ఈ లోక సంబంధం మనకు అనేకమైన పనులు మనకి ఉండవచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారిగా ఉండాలి. మరి అలా ఎంతమంది ఈ రోజుల్లో ఉన్నారు? వాళ్ళు ఎంతమంది ఆ విధంగా ఉంటున్నారు? ఎంతమంది ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉన్నారు? అది ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, గాడ్ ఫస్ట్. అంటే మొదటిది ఎవరంటే దేవుడే. దేవుని తర్వాతే మనము ఎవరికైనా ఇవ్వాలి స్థానం అనేది. ప్రభువుని మనము ముందు ఆరాధించే వారిగా ఉండాలి ప్రియులారా. చూడండి, మనం ఆదికాండం 1వ చూసినట్టయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ యొక్క వాక్యము చంద్రమండలం మీదకి వెళ్ళి, అమెరికా దేశస్థుడు చంద్రమండలం మీదకి మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన మరి చంద్రమండలం మీద కాలం మోపిన తర్వాత మొట్టమొదటిగా ఆయన బైబిల్ తెరిచి ఈ యొక్క వాక్యం ఆయన చదివాడంట. ఈ యొక్క వాక్యాన్ని ఆయన చదివితే అక్కడ నుండి అందరూ కూడా ఈ యొక్క ఈ కింద ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఆయన యొక్క వాక్యము, ఆయన చదివిన వాక్యం అందరికీ కూడా వినబడింది. కాబట్టి ప్రపంచమంతా ఆయన మాటలను విన్నారు, ఆయన చదివిన వాక్యాన్ని విన్నారు ప్రియులారా. కనుక ప్రభునందు ప్రియులారా, మనము చూడండి, కొత్త సంవత్సరంలో ప్రవేశించాం కదా. రోజులు గడిచిపోతున్నాయి. అసలు 1 మంత్ కూడా కంప్లీట్ వస్తుంది కదా. కాబట్టి మరి రోజులు గడిచిపోతున్నాయి. మరి మనము తీసుకున్న తీర్మానాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్లో మన భక్తి చాలా బాగుంటుంది. చాలా హుషారుగా ఉంటాం మనం. తర్వాత ఏమవుతుంది? చప్పబడిపోతుంది అనమాట. తర్వాత ఏమవుతుంది? చప్పబడిపోతుంది. అదేవిధంగా మరి మనము తీసుకున్న తీర్మానాలు కూడా మనం ఏం చేస్తాం? వాటిని మర్చిపోయేవారిగా ఉంటాం. మన తీర్మానాలను కూడా మనము మర్చిపోయేవారిగా ఉంటాం ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ విధంగా ఉండవద్దు. ఆదియందు దేవుడు, చూడండి, యోహాను సువార్త మొదటి వచనంలో, ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు దేవుడు ఉండెను, ఆ దేవుడే, ఒక్క నిమిషం,
యోహాను సువార్త మొదటి వచనము చూడండి. ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అన్నా దేవుడన్నా ఒక్కటే కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ప్రియులారా. కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. అదే 14వ వచనం చూడండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆ వాక్యము మన మధ్య నివసిస్తుంది. ఇప్పుడు మన మధ్య నివసిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. వాక్యము అంటే ఆ దేవుణ్ణి మనము మర్చిపోయే వారిగా ఉండకూడదు ప్రియులారా. ఆ విధముగా ఉండవద్దని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. అదే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే చూడండి, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. కానీ మనం అలా వెతకం కదా. మనము అవి అలా వెతికేవారిగా మనము ఉండం. దేన్ని వెతుకుతాం? ప్రభువుని మర్చిపోతాం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారిగా ఉండం. మీరు అవన్నీ ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. కానీ మనం అవన్నీ వెతకకుండా మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మనము జీవించేవారిగా ఉంటాం. మన సొంత ప్రయత్నాలు మనం చేసేవారిగా ఉంటాం. మన సొంత ప్రయత్నాలు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం జీవించే వారిగా ఉంటాం ప్రియులారా. ఆ విధంగా ఉండొద్దు. కనుక ఆయన రాజ్యమును, నీతిని అంటే ఆయననే మొదట వెతకాలని అర్థం. ఆయననే మొదట వెతకండి. ముందు మీరు ఎదగాల్సింది ఎవరంటే ప్రభువుని వెతకండి. మీకు కావాల్సిన సమస్తమైన ఈవులన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. సమస్తమైనవి కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మన నుండి నీతి, న్యాయము, యథార్థతలు కూడా దేవుడు కోరుతున్నాడు. మీకు అవన్నీ కావాలి అనుకుంటే కూడా, అవన్నీ ఇవ్వాలి అనుకుంటే కూడా మీ నుండి కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీతి, న్యాయము, యథార్థత ఇవన్నీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఇవన్నీ మీకు లేకుండా మీరు ఆయన రాజ్యంలో నీతిని వెతికితే మీకు దేవుడు ఆయన సమస్తం సమకూర్చాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనలో నుండి నీతి, న్యాయము, యథార్థత ఇవన్నీ కోరుకుంటున్నాడు. యథార్థంగా జీవిస్తున్నారా? నీతిగా జీవిస్తున్నారా? న్యాయముగా జీవిస్తున్నారా? ఈ విధముగా ఉండండి. ఈ విధముగా ఉండాలని ప్రభు యొక్క కోరిక. మరి ఆయన కోరికను ఎంతమంది తీరుస్తున్నారు? ఆయన బిడ్డలుగా ఎంతమంది జీవిస్తున్నారు? ఎంతమంది జీవించే వారిగా ఉన్నారు? చూడండి, కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు రాస్తూ చెప్తున్నాడు ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అంటున్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాను అంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. దావీదు గొప్ప భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏదో ఫస్ట్ టైం ఏదో ఆయన కొద్దిగా ఆయన తొట్టిల్లమాట నిజమే. తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. అందుకే దేవుడు ఏమన్నాడు మరి? ఆయన నా హృదయానుసారుడైన వ్యక్తి అన్నాడు. దావీదు ఎవరు అన్నాడు? నా హృదయానుసారుడైన
వ్యక్తి అన్నాడు, నా ఇష్టానుసారుడైన వ్యక్తి అన్నాడు. అలా మనం అనిపించుకోగలుగుతున్నామా? అలా మనం అలా అనిపించుకోగలుగుతున్నామా? మనుషులు అన్నాక ఏదో ఒకటి చిన్న మిస్టేక్ మనలో ఏదో ఒకటి ఉండవచ్చు, కానీ దాన్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. సరి చేసుకోవాలి. నీలో ఏ లోపాలు ఉన్నాయో నీకు తెలుసు, మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు, వాటిని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. ఆ సరి చేసుకునే విధానం మీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సరి చేసుకుంటావు. కనుక ప్రియులారా, మరి ఇంకేమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. ఆయన నా కాపరి, ఆయన నా కాపరి, నాకు లేమీ కలగదు. నాకు ఏమి తక్కువ అనేది ఏమి దేవుడు నాకు చేయడు. ఆయనే నా కాపరి, ఆయనే నా కాపరి అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి కాపరిగా ఉండాలంటే మొదట మనం చేయవలసిన కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి చూసుకుంటే ఏం చెప్తున్నాడు యేసుప్రభు చెప్తున్నారు ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసి వేసుకునుము, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసి వేసుకునుము అంటున్నాడు. చూడండి, మనుషులు ఏం చేస్తారు? మనుషులకున్న అలవాటు ఏంటంటే ఇతరులను వేలు పెట్టి చూపిస్తారు, ఇతరులను వేలు పెట్టి చూపిస్తారు. వారిలో ఉన్న తప్పేమిటో వారికి తెలియదు. ఇతరులను వేలు పెట్టి చూపిస్తే నీ వైపు ఎన్ని, నీ 4 వేలు నీ వైపు చూపిస్తాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా? కాబట్టి ముందు మన కంటిలో ఉన్నది దూలాన్ని మనము తీసివేసుకోవాలి. తర్వాత ఇతరుల కంటిలో ఉన్న నలుసు తీయటానికి మన కన్ను తేటగా కనపడుతుంది కదా. కాబట్టి ఆ విధంగా ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఎట్టి వేషధారణ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ నూతన సంవత్సరంలో ఎట్టి వేషధారణ లేకుండా మనము జాగ్రత్త పడాలి. అంటే వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటంటే మనము నామకార్థపు క్రైస్తవులుగా మనము జీవించే వారిగా ఉండకూడదు. అంటే చూడండి, ఇక్కడ నుండి మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాము వస్తున్నాము, కానీ నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? నీ బ్రతుకు ఎలా ఉంది? దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? మరి చెప్పినవన్నీ దేవుని వాక్యంలో ఉన్నవన్నీ నువ్వు పాటించే వారిగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించే వారిగా మీరు ఉన్నారా? అది చాలామంది అనుకుంటారు వేషధారణ అంటే, అనుకుంటారు ఏంటంటే కొత్త చీరలు, మంచి చీరలు, మన నగరాలు కట్టుకుంటూ ఉంటే అమ్మో ఎంత ఎలా వచ్చిందో, అట్లా ఎలా వచ్చిందో, ఈ విధంగా వచ్చింది అని అనుకుంటారు. అది కాదు వేషధారణ అంటే. మనము చూడండి, దేవుడు ఏమన్నాడు? బట్టలు వేసుకోవద్దని చెప్పలేదండి. అంటే మీరు మంచి వస్త్రాలు కట్టుకోవద్దని చెప్పలేదు. మనం చూడండి, మనం ఇప్పుడు మీటింగ్స్కి వెళ్తారు, ఇప్పుడు పాస్టర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మీటింగ్స్కి వెళ్తారు. వాళ్ళు ఏంటి, మనం తక్కువ మన వేషధారణగా ఉండకూడదు, మరి మంచి వస్త్రాలు కట్టుకోకూడదు అని చెప్పి మరి సీదా వస్త్రాలను కట్టుకుని వెళ్తారా? కాదు కదా. ఇప్పుడు అందరూ కూడా షూటు బూటు అన్నీ వేసుకుంటున్నారు కదా, పాస్టర్స్ కూడా. కాబట్టి ప్రియులారా, అది కాదు. అదేంటంటే మనం చేయాల్సింది ఏంటంటే, వేషధారణ అంటే మనలో తగ్గింపు అనేది కూడా మనలో ఉండాలి. కాబట్టి మన స్థాయికి తగ్గట్లుగా మనం జీవించాలి. మన సొసైటీలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, అందరూ ఏ విధముగా ఉన్నారో ఆ విధముగా మనము కూడా ఉండాలి. అంటే వారికి తగ్గట్లుగానే మనం మన యొక్క వస్త్రధారణ కూడా ఉండాలి. దేవుడేమన్నా తగు వస్త్రములు మాత్రమే పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఇది తగు మాత్రపు వస్త్రములు ధరించండి అని చెప్పాడు. అంతేగాని మీరు మంచి వస్త్రాలు కట్టుకోవడం వలన మనం ఇది కాదు వేషధారణ. కాబట్టి వేషధారణ అంటే ఏంటంటే, మనం అక్కడ ఒకలాగా, చర్చిలో ఒకలాగా మన జీవితం ఉంటుంది, ఇంటిలో ఒకలాగా జీవితం ఉంటుంది, బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది మన జీవితము. అలా
ఉండొద్దు, అలాంటి జీవితం మనకు వద్దు, ఆ విధంగా ఉండొద్దని ప్రభు తెలియజేస్తున్నాడు పిల్లారా. కాబట్టి చూడండి, మనం ఏం చేస్తామంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 చూసినట్టయితే, నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుతుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని, నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుడని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏమవ్వాలి, ఏం చేయాలి, నువ్వు సమాధాన పడమంటున్నాడు. సమాధాన పడకుండా మరి నువ్వు అర్పణ అర్పించడం వల్ల ఉపయోగం ఏముంది? మనం కయ్యూను హేబేలు గురించి కూడా మనం చూస్తాం. మరి కయ్యూని యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? అదే మనము మరి కమ్యూనియన్ తీసుకుంటాం, మరి ప్రభు బల్ల ఆరాధన తీసుకుంటాం. మరి తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని పాస్ట్గా తెలియజేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మనము ఇక్కడ ఉన్నప్పుడు సరి చేసుకోవడం మాత్రం కాదు, బయటకు వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? కమ్యూనియన్ తీసుకున్నామంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర నువ్వు తీసుకున్నావంటే. కాబట్టి మనము ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా, వాళ్ళతో పాటు నేను తీసుకుంటాను అన్నట్లుగా మన జీవితము ఉండకూడదు. ఆ విధంగా ఉండొద్దని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి మన అర్పణలు కానుకలు దేవుడు అడగట్లేదండి. మన అర్పణలో కానుకలు దేవుడు అడగట్లా. ఏమడుగుతున్నాడు ఆయన? నీ హృదయం నాకు ఇయ్యమంటున్నాడు. కుమారుడా, నీ కుమార్తె నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. ఇస్తున్నామా మన హృదయాన్ని? మన హృదయాన్ని ఇచ్చేవారముగా ఉన్నామా? కాబట్టి ఆ విధముగా ఇంకేం చేయాలంటే కానుకలు ఇవన్నీ మనము దేవుడు అడగట్లా. అదేవిధంగా చర్చిలోనే మనకి విరోధమైన వాళ్ళే మనకు ఎదురు వచ్చారనుకోండి, చర్చిలోకి వెళ్తున్నాము, వాళ్ళు మనకు ఎదురు వస్తున్నారు, మనం పకరిస్తామా? ఒక్కసారి నేను చెప్పి ముగిస్తాను. మనం పకరిస్తామా? లేదు. ఏం చేస్తాం? ముఖం తిప్పేసుకుంటాం పక్కకి. మళ్ళీ నువ్వు వచ్చేది ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చేది, దేవుని సన్నిధికి. మరి నువ్వు చేసేది ఏంటి? నీ పని ఏంటి? హలో సిస్టర్, బాగున్నారా? బ్రదర్, బాగున్నారా? ఇలా మనము సమాధానపడి దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. అలాగని చర్చిలోనే సమాధానపడి బయటికి వెళ్ళిన తర్వాత సమాధానం లేకుండా మన జీవితాలు ఉండకూడదండి. అందుకని ప్రభు ఏమంటున్నా అంటే సమాధానము కలిగి ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమాధానం ఉందా నీ జీవితంలో? నా జీవితంలో సమాధానం అనేది ఉందా? చివరికి నీ శత్రువు నీ ఇంటికి వచ్చినా కూడా నువ్వు త్రోసి వేయకూడదు. శత్రువు నీ ఇంటికి వచ్చినా కూడా వారిని పిలిచి నువ్వు భోజనం పెట్టేవారిగా ఉండాలి. కాబట్టి మనము సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది పిల్లారా. ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలన్నీ దేని గురించి అంటే గాడ్ ఫస్ట్. మన జీవితంలో ముందు ఉండవలసింది ఎవరు అంటే దేవుడు మన జీవితంలో ఉండాలి. దేవుడు మన జీవితంలో లేకుండా మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్ కానే కాదు. దేవుడు నీ జీవితంలో లేకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ కాదు. కాబట్టి మనం సమాధాన పడాలి. కాబట్టి ఎంతమందిలో సమాధానం అనేది ఉంది? కాబట్టి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. మీలో సమాధానం ఉందా?
ఆత్మ పరిశీలన చేసుకోండి. మనము ఇతరులతో సమాధానపడి జీవించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆయన మాటలు మనం అంగీకరిద్దామా? ఆయన మాటల్ని మనము విందామా? ఆయన మాటల ప్రకారం మనం నడుద్దామా? ఈ లోకంలో ఆయన మాటల ప్రకారం మనం జీవిద్దామా? అలా జీవించాలని ఆయన యొక్క కోరిక. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇగో తండ్రి, మా జీవితంలో మొదట తండ్రి మీరు ఉండాలని మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. మీరు లేకుండా తండ్రి మేము ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదన్న విషయాన్ని కూడా మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. ప్రతి వారితో మేము సమాధానం కలిగి జీవించాలని కూడా మీరు తెలియజేశారు నాయన ప్రభా. అదేవిధంగా తండ్రి, నీ బిడ్డలుగా మేము జీవించటకు, భయభక్తులు కలిగి మేము జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యాను సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని నరపదే ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.